పాత నోట్లు రద్దు కాబోతున్నాయా? ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి నోట్లన్నీ కూడా చెల్లుబాటు కాకుండా పోతున్నాయా? సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, దీనికి సంబంధించి కేంద్రంలో పార్లమెంట్లో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. అయితే పాలిమర్ కరెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఒక కీలక ప్రకటన అయితే వెలువడింది. ముందుగా ఆ నోట్లకు సంబంధించి పెద్ద నోట్ల జోలికి పోకుండా 10 రూపాయలు 20 రూపాయల నోట్లను మాత్రమే ప్రవేశపెట్టేందుకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం. ఇది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి ఒక కీలక ప్రకటన. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి చెక్ పెడుతూ నిజంగా 2027 ఏప్రిల్ నాటికి మేము ప్లాస్టిక్ కరెన్సీని, పాలిమర్ కి సంబంధించి ఒక ప్లాస్టిక్ కరెన్సీని మేము తీసుకొని రాబోతున్నాం. దీనికి నిర్మలా సీతారామన్ ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటి అంటే, దాదాపుగా 10 రూపాయలు 20 రూపాయల నోట్లకు సంబంధించి ఎక్కువగా చలామణిలో ఉంటాయి. వాటిని వాడకం ఎక్కువ కావడంతో అవి చినిగిపోతూ ఉంటాయి. అవి ఎక్కువగా ముద్రించాల్సినటువంటి అవసరం వస్తుంది. దశల వారీగా దాని మన్నికకి సంబంధించి కావచ్చు, లేకపోతే అది వాడుతున్న క్రమంలో దాని చలామణి ఏ విధంగా ఉంటుంది, ప్రజల నుంచి స్పందన రావడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది అనేటువంటి రీతిలో నిర్మలా సీతారామన్ చేసినటువంటి ఒక క్లారిటీ ప్రకటన. మరి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి నోట్లు 2016లో రద్దయిన తీరులోనే రద్దవుతాయేమో అనేటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ 10 రూపాయలు 20 రూపాయల నోట్లు మాత్రమే మేము ప్లాస్టిక్ అంటే పాలిమర్ దానికి సంబంధించి చూస్తున్నాం. దాని మన్నిక కావచ్చు, ఎక్కువగా చలామణి అయ్యేటువంటి నోట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. తర్వాత మిగతా పెద్ద నోట్లకు సంబంధించి మేము మరో నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి రీతిలో కేంద్రం ఇచ్చినటువంటి ప్రకటన. అయితే సామాన్యుడి మధ్యలో మెదులుతున్నటువంటి రకరకాలైనటువంటి అనుమానాలకి తెరదించుతూ చేసినటువంటి ప్రకటన. కానీ ఇంకా రకరకాలైన అనుమానాలు అయితే వస్తున్నాయి. గతంలో 2000 రూపాయలు అంటే 1500 రూపాయల నోట్ల రద్దు తర్వాత 2000 రూపాయల నోటు తీసుకొని రావడం, తర్వాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్ అనేది మాయమైపోయిన సిచ్యువేషన్ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఆ 2000 రూపాయల నోటుని మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పారు. అంటే రద్దు చెయ్యకనే చేస్తున్నాం అనేటువంటి రీతిలో కేంద్రం చాలా లాజికల్ గా ఈ పాలిమర్ నోట్ల విషయం కావచ్చు, లేకపోతే 2016 తర్వాత నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోట్లు విమర్శలు రావడంతో వాటిని ఉపసంహరించుకోవడం, కేవలం ఏటీఎంలలో కానీ బ్యాంకులో కానీ ఎక్కడా 2000 రూపాయల నోట్లు అనేవి ప్రస్తుతం కనిపించకుండా కనుమరుగైపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. కానీ ఇప్పుడు 500 రూపాయల నోటు వరకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నోట్ల రద్దుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు, 10 రూపాయలు 20 రూపాయలు అంటే ఆ డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ని 100 కోట్ల రూపాయలు, ఇన్ని 1000 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి చలామణి అవుతున్నాయనేటువంటి రీతికి సంబంధించి దాన్ని కూడా కుదించి ప్లాస్టిక్ నోట్ల రూపంలో చిన్న నోట్ల వరకే పరిమితం చేసి ఇక మీదట రాబోయే రోజుల్లో పెద్ద నోట్లు ఉండబోవు అనేటువంటి ఏమైనా సంకేతాలు ఇస్తుందా అని రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ దీనికి క్లారిటీ ఇస్తూ ప్రస్తుతం 10 రూపాయలు 20 రూపాయల నోట్ల వరకే మేము చలామణిలోకి 2027 ఏప్రిల్ తర్వాత, అంటే ఒక బడ్జెట్ ఇయర్ తర్వాత, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రయోగాత్మకంగా దాని స్పందన ఏ విధంగా ఉంటుంది, దాని మన్నిక కావచ్చు, వర్షంలో తడిచినప్పుడు లేకపోతే నోట్లు బాగా వాడిన తర్వాత రఫ్ అయినప్పుడు కానీ దాని మన్నికను బట్టి మేము మిగతా అంశాలకు వెళ్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం కొత్త నోట్లు ముద్రిస్తున్నాం. ఇది అయితే దీన్ని ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతున్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం, 10 రూపాయలు 20 రూపాయలే కాదు రాబోయే రోజుల్లో మిగతా నోట్ల వరకు కూడా మేము వెళ్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 10 రూపాయలు 20 రూపాయలు తర్వాత 50, 100 అలాగే 200 రూపాయల నోట్లను కూడా ఉపసంహరించుకొని కరెన్సీని కుదిస్తారా? ఇది ప్రస్తుతం సపోజ్ ఒక 1,00,000 కోట్ల రూపాయలు నోట్ల రూపంలో చిల్లర నోట్లు కావచ్చు 200 రూపాయల నోట్ల వరకు చలామణిలో ఉంటే ఆ అంశానికి సంబంధించి దాన్ని కుదించి 50,000 కోట్ల రూపాయల వరకే చలామణిలో ఉంచే వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేస్తుంది. నోట్ల రద్దు తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, పూర్తి స్థాయిలో మేము నకిలీ కరెన్సీని నియంత్రించామని గొప్పలు చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో తర్వాత సమర్పించినటువంటి లెక్కలు కావచ్చు 1,000 కోట్ల రూపాయల్లోనే మేము మిగిలిచ్చామని ఒక చిన్న డిజిట్ ని ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. సామాన్యులు గుండెపోటుతో క్యూ లైన్లో నిలబడి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి.
వాటికి సంబంధించి కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ విధంగా విఫలమైంది నగదు రూపంలో అనేటువంటి దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా పాలిమర్ నోట్ల వైపు మొగ్గు చూపడం, దాని మీద కూడా రకరకాలైనటువంటి డిజిటల్ కోడ్స్, ఆ కోడ్ని ఎంటర్ చేస్తే అది ఏ సంవత్సరంలో ఎప్పుడు ఎక్కడ తయారైంది, దానికి సంబంధించి ఎంతవరకు మనం కరెన్సీని ప్రవేశపెట్టాం, ప్రస్తుతం 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ఎంతవరకు చలామణిలో ఉన్నాయి, అవి తిరిగి మన వద్దకు ఎన్ని వస్తున్నాయి, సొసైటీలో ఈ నేపథ్యంలో దేశంలో ఎంతవరకు సామాన్యుల వద్ద చలామణి అవుతున్నాయి. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించేటువంటి ఒక ఉద్దేశంతో కూడా 10 రూపాయలు 20 రూపాయలు 50 100 తర్వాత 200కే పరిమితం చేస్తారా, లేదా పెద్ద నోట్ అయినటువంటి 500 రూపాయల వరకు కూడా వెళతారా? ప్రస్తుతం దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు 500 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. అది బ్లాక్ మనీ రూపంలో కూడా కన్వర్ట్ అయిపోయాయని రాహుల్ గాంధీ ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి సిచ్యువేషన్లో వాటికి చెక్ పెడుతూ నగదును కుదించటానికి దాదాపుగా లక్షల కోట్ల రూపాయల నుంచి వేల కోట్ల రూపాయలకి దాదాపుగా సగం 10 లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉంటే 5 లక్షల కోట్ల రూపాయల నగదును మాత్రమే ముద్రించి చలామణిలో పెట్టాలి, మిగతా అంతా కూడా డిజిటలైజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే. ఇది ఒక అనధికారిక రద్దు కింద కూడా చెప్తున్నారు. నోట్ల రద్దుగా 500 నోట్ల రూపాయల విషయంలో, బ్యాంకర్స్ విషయంలో కావచ్చు, ఇతరత్ర అన్ని పరిణామాలను బేరీజ్ వేసుకొని మరొకసారి వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో అనధికారిక నోట్ల రద్దుని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి 500 రూపాయల నోట్ల వరకు మరి వెళతారా, లేకపోతే 200 రూపాయల నోట్ల వరకే ఆగుతారా? ఎక్కువగా చలామణిలో 100 రూపాయల వరకే ఉంటున్నాయి, 200 అనేది చాలా తక్కువగా. అలాగే 100 రూపాయలు దాటినటువంటి దాదాపు అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఫోన్ పే, గూగుల్ పే ఆర్ పేటిఎం ద్వారా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నగదు రహితంగా. మరి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తోంది, ఎంత మేర నగదును ముద్రించబోతోంది, మరి ప్రస్తుతం ఉన్నటువంటి చలామణి ఇష్యూస్ కావచ్చు, లేదా దీనికి సంబంధించి ఎంత మేర మళ్ళీ చలామణిలోకి తీసుకొని వచ్చి సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం దాదాపుగా కొన్ని ఏటీఎంస్ లో 500 రూపాయల నోట్లు కూడా అడపాదడపానే దొరుకుతూ ఉన్నాయి. 200 రూపాయల నోట్లే ఎక్కువగా వస్తున్నాయనేటువంటి కంప్లైంట్లు కూడా చాలా మంది దగ్గర నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఆ వ్యూహంలో భాగంగా చేస్తున్నారా? ఇతర దేశాలన్నీ కూడా ఎప్పుడో పాలిమర్ నోట్ల వైపు వెళ్ళి వాళ్ళ కరెన్సీని అదుపు చేయడం కావచ్చు, లేకపోతే డిజిటలైజ్ వైపు మొగ్గు చూపాయి అనేటువంటి రకరకాలైనటువంటి కోణాలను అయితే అంతర్గతంగా చర్చించిన తర్వాత ఎస్ పాలిమర్ నోట్లు 10 రూపాయలు 20 రూపాయల నుంచి మొదలుపెట్టి వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో మేము ఇంత కరెన్సీని కంట్రోల్ చేశాం, మొత్తం డిజిటలైజ్ చేశాం, ఇంత కరెన్సీ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది ప్రజలకు అనేటువంటి ఒక కీలక అనౌన్స్మెంట్ చేస్తారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. కానీ సామాన్యులు ఎక్కువగా ఉపయోగించేటువంటి 10, 20, 50, 100 రూపాయల నోట్లు అనేవి దాదాపుగా చినిగిపోతూ ఉండటం, పాడైపోతూ ఉండటం, ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కీలకంగా రావటం, మా నగదు నాశనం అయిపోతుంది అనటం. అలాగే బ్యాంకర్స్ దగ్గరికి కూడా చినిగిపోయినటువంటి నోట్లను తీసుకొని వచ్చి మా కొత్త నోటు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో వీటిని నియంత్రించడానికి పాలిమర్ నోట్ల కరెన్సీకి సంబంధించి ముద్రించి మేము ప్రజల్లోకి వెళ్తాం. ఒకవేళ ప్రజలు దాన్ని తిరస్కరిస్తే ఇమీడియట్ గా దాన్ని ఉపసంహరించుకుంటాం. లేదు అని అంటే ఆ 10 రూపాయలు 20 రూపాయలు 50, 100, 200 కాదు 500 రూపాయల నోట్లు కూడా ముద్రించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అయితే అధికారులు చెప్తున్నారు.